రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక సోదరుడు చెప్పింది ఏమంటే, మనం కూడా మన శత్రువుని ఎలిమినేట్ చేస్తున్నాము అన్న. ఇప్పుడు అంటే నా దగ్గర ఆధారాలు ఏం లేవు, నేను ఒక సామాన్య పౌరుని కాబట్టి నా దగ్గర అన్ని ఆధారాలతో నేనేం మాట్లాడడం లేదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఏ దేశమైనా ఇతర దేశాల యొక్క ఆంతరిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనవసరం. చేసుకుంటున్నామా లేదా అనేది, ఎందుకంటే ఇప్పుడు మన వ్యతిరేకులుగా ఉండే వాళ్ళని అక్కడ చెప్పేశారు కొంతమందిని. ఎవరు చంపారు ఏమిటి మనకు తెలియదు. అది ఒక రకమైన టెర్రరిజం పాకిస్తాన్. ఇటువంటివి ఎంకరేజ్ చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పెద్ద దేశంలో టెర్రరిజం చాలా నష్టం చేస్తుంది, అందుకోసం ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ మధ్య ఈ తాలిబాన్ మంత్రి వచ్చాడు, భారత ప్రభుత్వం సరే దౌత్యపరంగా సంబంధాలు ఏవో పెట్టుకోవాలనుకుంటున్నారు, అది వేరే సంగతి. అతను మద్రసాకు పోతే వేల మంది వచ్చేసారు. ఇప్పుడు తాలిబాన్ యొక్క బేసిక్ ఫిలాసఫీ మనకు తెలుసు. తాలిబాన్ యొక్క బేసిక్ ఫిలాసఫీ మనకు తెలిసినప్పుడు మనం ఆ రిజర్వేషన్స్తో చూడకపోతే ఎంత దౌత్యపరమైన సంబంధాలున్నా దాని నష్టం దానికి ఉంటుంది. అందుకోసం భారత ప్రభుత్వం, ఇప్పుడు బషీర్ అహ్మద్ గారు చెప్పిన దాంట్లో ఒక అంశాన్ని మాత్రం నేను ఏకీభవిస్తానండి. ఇప్పుడు అయితే మతరాజ్యం అయిపోయిందా భారతదేశం, నేనేం అట్లేమీ అనుకోవడం లేదు. కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవి ఈ దేశాన్ని ముంచుది కాదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏ ఫోరం మీద చెప్పగలుగుతాను. ఏ కారణం వల్ల కావచ్చు, రాజకీయము మతము రెండు కలిస్తే ప్రమాదం అని. మతం అనేది ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ఆ రకమైనటువంటి భావన, మత భావన, వ్యక్తిగత విశ్వాసము, వ్యక్తిగత ఆరాధన వరకు ఎవరికేమో అభ్యంతరం లేదు. కానీ మతం పేరుతో రాజకీయాలు చేయడం ఈ మధ్య బాగా పెరిగింది. అది పెరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో జరిగింది అదే కదా. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎందుకు వేలు ఉండుకోలేదు? ఎందుకు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం? మన రాజ్యాంగాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాం. మన రాజ్యాంగం చాలా గొప్పది, అన్ని పరీక్షలు తట్టుకున్నాం మనం. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, భాష పరంగా, సాంస్కృతిక పరంగా, రాష్ట్రాల పరంగా, అట్లాగే మతపరంగా ఎన్ని చిక్కులు వచ్చినా కానీ భారతదేశం తట్టుకొని నిలబడగలుగుతుంది. ఒక పెద్ద ఐక్యత దేశంలో ఉంది, దాన్ని కాపాడుకోవాలి. అందరి మీద ఉంది, భారత ప్రభుత్వం మీద కూడా, అన్ని రాజకీయ పార్టీల మీద. అది కనుక ఇంబ్యాలెన్స్ అయితే ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడితే ఏ మతం కూడా కాపాడలేదండి, ఏ మతం కూడా కాపాడలేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్లో క్రిస్టియానిటీ 90%, 95% ఉంది. వాళ్ళు బ్రిటన్లో మతాన్ని మొట్టమొదట మతరాజ్యంగా ఉండేది, తర్వాత మార్చుకున్నారు వాళ్ళు. లేదు, వెస్ట్రన్ మనం కాన్స్టిట్యూషన్ ఆమోదించుకోవాలనుకున్నారు. మతం అనేది వ్యక్తిగత విషయం. బట్ అట్ ది సేమ్ టైం ప్రభుత్వం దేశానికి అవసరమైనటువంటి పనుల్లో మత ప్రాతిపదిక లేకుండా చేస్తుంది. ఆల్ క్రిస్టియన్ కంట్రీస్, ఎందుకు అమెరికా ఒక మత దేశంగా ఏర్పడవచ్చు, కానీ వాళ్ళు అనుకోలేదు అట్లా. అందుకోసమే భారతదేశము ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు ఉండే దేశంలో ఈ రకమైన రాజకీయాల్ని మనం డిస్కరేజ్ చేయాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. అది లేకపోతే బయట నుంచి ఏలు పెట్టేవాడు. ఇప్పుడు వాడు అక్కడి నుంచి ఫైనాన్స్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనవాడే కదా ఆ చర్యలో పాల్గొంటుండేది. అటువంటి ఫిలాసఫీని, అటువంటి ఒక ఏది చెడిపోయినటువంటి మెదడు ఎవరిలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటే రాబోయే కాలంలో ఏం ప్రమాదం లేదండి. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటారా, ఇప్పుడు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటే ఈ ద్వేషాన్ని పునాదిగా చేసుకొని వాడు ఎంకరేజ్ చేస్తాడు. ఇది చాలా విశాలమైన దేశం అండి, ఎవరు కాపాడలేదు. ఈ రకమైనటువంటి ప్రజల మధ్య తగాదా వచ్చి ప్రజలు కనుక చీలిపోతే ఎవరు కాపాడలేరు. అందుకోసమే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఈ దేశ ఐక్యత కోరుకోవాలా. భారత రాజ్యాంగాన్ని అన్ని పక్షాలు తట్టుకొని నిలబడేది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే బషీర్ గారు చెప్పినటువంటి ప్రమాదం ఏమి జరగదు. మనం జాగ్రత్తగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. అది మాత్రం జాగ్రత్తలు చెప్తున్నాను.
అయితే నేను ఇప్పుడు ఎందుకంటే నేను తగాదా కోసం చెప్పడం లేదు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పగలుగుతా. చాలా విషయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతున్న ఈ ప్రయత్నాలని చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు అనవసరం మీ డిబేట్లో. భారతదేశం ఐక్యంగా ఉండాలా. భారత రాజ్యాంగం అన్ని పరీక్షలు తట్టుకున్నది. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు మౌనముని అనేటువంటి పేరు ఉంది ఆయనకు. ఆయన ఏ విషయం మీద కూడా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు అసలు మాట్లాడే ప్రధానమంత్రి ఉన్నారు, అది వేరే సంగతి. నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైనా కావచ్చు, ఈ దేశం అన్ని పరీక్షలు తట్టుకున్నది. యూపీఏ ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకున్న ప్రభుత్వం పడిపోయినా భారత ప్రజల ఐక్యత ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేసినా భారత ప్రజల ఐక్యత ఉంది. ఈ ఐక్యతను కాపాడుకుంటే ఆసిఫ్ మునీర్ ఏం చేయలేడు, ట్రంప్ ఏం చేయలేడు మనల్ని. కాదు, ఈ దేశం కనుక అంతర్గత కల్లోలాలకు వచ్చిందనుకోండి, ఎవడైనా ఏలుపెడతాడు. అది ఆ జాగ్రత్తలో భారత ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉందని చెప్తుంది. రైట్. గఫూర్ గారు ఒకసారి బషీర్ గారు బషీర్ గారు 2 అంశాలు. ఒకటి, ఇమ్రాన్ ఖాన్ గారి ఆయన ఆచూకీ వాళ్ళ సోదరి మణులకైతే ఆయన చూపించారంటున్నారు. చూపించడం అంటే ఫిజికల్గా దూరం నుంచి అది కాదు, ఆయనే ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు చేయుప్తే ఆయన కూడా చేయుప్తే, ఇంతవరకు అక్కడ జరిగింది. బట్ ఆయన వాస్తవ పరిస్థితి ఏంటో తెలియదు. రాబోయే రోజుల్లో ఆయన ఉరితీసే ప్రమాదం గురించి రావు గారు అండర్స్కోర్ చేసి చెప్పారు. ఎందుకంటే సైనిక పరంగా ఉండే అంశాల మీద సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిగా. మనకు నచ్చడం నచ్చకపోవడం కాదు, ఇమ్రాన్ ఖాన్ ఈజ్ అ మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ పాకిస్తాన్. అక్రాస్ ద గ్లోబ్ ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళ దేశమే కాదు, మన దేశంలో కూడా ఆయన క్రికెటర్గా ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు.